మనిషిలో అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో పతనానికి దారితీస్తుంది. ఇది మనం బాగా తెలుసుకోవాలి. మనకు ఎంతోమంది పెద్దలు మనకు చెప్తూ వచ్చారు. మనలో ఉండబడేటువంటి ఒక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటివి ఎప్పుడైతే మన స్వాధీనములో ఉంటాయో అప్పుడు మనం మానవులం. వాటికి మనం లొంగిపోయి విచ్చలవిడిగా తిరిగినప్పుడు మనం రాక్షసులు. రాక్షసులు అంటే ఏదో మనకు సినిమాలలో చూపించినట్టు, బొమ్మలలో, కార్టూన్ బొమ్మలలో చూపించినట్టు పెద్ద పెద్ద కూర పండ్లు, ఇంత పెద్ద జుట్టు, ఇంత పెద్ద బాణ బొట్ట, ఇవన్నీ కాదు. మనస్సులో రాక్షసత్వం, చేసే పనులలో రాక్షసత్వం, అది రాక్షసుడు. అలా రాక్షసత్వం అనేటువంటిది ఎప్పుడైతే ఈ అహంకారాలు ఇవన్నీ కూడా పరిషడ్ వర్గాలు తగ్గిపోతాయో, స్వాధీనంలో ఉంటాయో అప్పుడు రాక్షసత్వం అనేటువంటిది రాదు. అయితే మనకు శరీరంలో ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి యొక్క కోరికలు జరిగి వాటి యొక్క ఏది ఉందో అప్పుడు అహంకారాన్ని కూడా పనిచేస్తుంది. పతనానికి అహంకారం మూల కారణం, ప్రథమ బీజం అది. ఇక్కడ బండాసురుని కూడా వరాలను వచ్చేసినాయి, నాకంటే మించిన వాడు ఎవడూ లేడు అనేటువంటి ఒక అహంకార బీజం పడింది. ఇంకేంటి, చాలా ఇదైపోయినాడు. కుడి భుజంలో నుంచి విషంగుణ్ణి, ఎడమ భుజంలోని విశ్వక్రుణ్ణి పుట్టించాడు తనకిద్దరు తమ్ముళ్ళుగా. అంటే వాడు సృష్టికర్త కూడా అయిపోయినాడు. వాని మనోభావన వల్లనే విషంగుడు, విశ్వక్రుడు ఇద్దరిని కూడా పుట్టించాడు. ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు, దాని పేరు శూన్యక నగరం. ఎంతోమంది రాక్షసులను సృష్టించాడు, ఎంతోమంది రాక్షసులను దగ్గరించాడు. పాతాళలోకంలో ఉండబడిన రాక్షసులందరినీ కూడా పిలిపించాడు. ఆ శూన్యక నగరాన్ని మహాఘనంగా ఏర్పాటు చేసుకున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఏంటయ్యా అన్నాడు, శూన్యక నగరాన్ని మహాఘనంగా పరిపాలించు. ఎంతకాలం భరిస్తావు? 60,000 ఏళ్ళు పరిపాలన చేయి, అంతవరకు నీకు చావలేదు పోన్నాడు ఒక్కసారి పరమేశ్వరుడు. ఆయన బోళాశంకరుడయ్యా. బోళాశంకరుడు వరం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? బండాసుర, హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకో. ఎంతకాలం పరిపాలిస్తావు? 60,000 సంవత్సరాలు పరిపాలించు, అంతవరకు నీకు మరణాన్ని చావులేదు పా అన్నాడు. ఇంకే అన్నీ దొరికినాయి. ఇక అహంకారం కళ్ళు తలకెక్కినాయి. ఇంకేంటి, విశుక్రుడు, విషంగుడు, వీడు పెళ్లి చేసుకున్నాడు. వీనికో 30 మంది కొడుకులు పెట్టారు. ఎవడికి? బండాసురునికి. శూన్యకరంగా ఉన్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 30 మంది కుమారులు పుట్టారు వీడికి. హాయిగా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. 60,000 సంవత్సరాలు గడవడానికి దగ్గరకు వచ్చింది. అప్పుడు విషంగునికి, బండాసురునికి భయం కలిగింది. ఏమని, ఎట్లా భయం కలిగింది? 60,000 సంవత్సరాలు పరిపాలించుకోమని చెప్పాడు, మనకు దగ్గరగా వస్తున్నది. దేవతలందరినీ కూడా ఓడించారు. అసలు దేవతలు మళ్ళీ దేవతల సృష్టి అనేటువంటిదే లేకుండా చేస్తే బాగుంటుంది. దేవతలు ఉన్న వాళ్ళని చంపేయచ్చు. కొత్త దేవతల యొక్క సృష్టి జరగదు. మళ్ళీ సృష్టి కార్యక్రమం లేదుగా. మొత్తం రాక్షసులందరినీ తీసుకొచ్చి జగత్తంతా కూడా రాక్షసుల యొక్క మయమే చేసేసాలి. రాక్షస కులం తప్పితే ఇంకో కులం లేదు, రాక్షసులు తప్పితే ఇంకో వారు లేరు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ఆలోచించాడు. మరి సృష్టి కాకుండా ఆపాలంటే ఎట్లా? అది పెద్ద కష్టమైన పనే. అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు, విశుక్ర, విషంగ, వీళ్ళ ముగ్గురు కూడా బాగా ఆలోచించి ఇటు పాతాళ లోకంలో, భూలోకంలో, భువర్లోకంలో, పైలోకం, ఈ 3 లోకాలలో సృష్టి అనేటువంటిది లేకుండా చేయాలి. ప్రతి వ్యక్తిని శక్తిహీనుని చేయాలి. ఆ విద్య వీని దగ్గర ఉందిగా. తమ్ముళ్ళ కూడా ఉపదేశించాడు. ఒకరిని ఊర్ధ్వలోకాన్ని పంపించాడు, ఒకరిని పాతాళలోకాన్ని పంపించాడు, తను భూమి మీద ఉన్నాడు. ప్రతి స్త్రీ పురుషులకు కామము అనేటువంటిది లేకుండా చేసి పారేశారు. కామమే లేనప్పుడు, కోరికలే లేనప్పుడు సంతానం ఎలా అవుతుంది? సంతానం కాదు. ఎవరిచ్చినా నీరసించిపోయినట్టు, శరీరంలో ఏదో పెద్ద జబ్బుండి ఎన్నో ఇది ఉన్నట్టుగా అందరూ నీరసించిపోయి బ్రతకలేక బతుకుతున్నట్టుగా అయిపోయింది. ఎవరెవరు చస్తున్నారు.
అసలు ఏంటి వాళ్ళకే ఉన్నటువంటి వాళ్ళకే అర్థం కావడం లేదు. అసలు మేము ఎందుకు ఎలా అవుతున్నాం అర్థం లేదు. ఒక్కరికి ఒకరి మీద పురుషులకు స్త్రీ మీద కానీ, స్త్రీలకు పురుషుల మీద కానీ, దాని మీద దేని మీద కూడా ఒక ప్రేమ అనేటువంటిది లేకుండా చేసేశారు. అప్పుడు దేవతలు అనుకున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడు సమయం ఆసన్నమవుతుండే బండాసురుణ్ణి చంపడానికి. బండాసురుణ్ణి ఎలా చంపాలి, దానికి అయోనిజ అయినటువంటి ఒక స్త్రీ కావాలి ఎలా అని అనుకున్నారు. అనుకొని బ్రహ్మ విష్ణు దేవతలంతా కూడా అనుకొని, ఇంద్రాది దేవతలంతా కూడా అనుకొని మెల్లగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా పరమశివ, బండాసుర ఉత్పత్తి గురించి నీకు తెలుసు, వరం నీవిచ్చావు, బ్రహ్మదేవుడు ఇచ్చారు, మీరిచ్చారు, వరాలు ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు వాని బాధ ఎక్కువైంది, వాడిని చంపడానికి ఎవరి శక్తి కూడా కాదు. విష్ణుమూర్తి నువ్వు ఉన్నావు కదా, నేనేం చేస్తానయ్యా, నా నుంచి అయ్యేటువంటి ఒక పని కాదు, ఇప్పుడు నా అవసరం లేదు, నేను ఏదో మీ వెనకాల ఉండబడేటువంటి వాడిని అన్నాడు. ఇంకెవరి నుంచి అవుతుంది, విష్ణుమూర్తే కాదని అవుతుంది. అందరూ కూడా పరమశివుణ్ణి వేడుకున్నారు. పరమశివుడు అన్నాడు, ఇది నా వల్ల కూడా అయ్యేటువంటి ఒక పని కాదు. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే ఆ బండాసురుణ్ణి చంపడానికి శక్తి లేదట. ఇది నా వల్ల కూడా అయ్యేటువంటి ఒక పని కాదు. అక్కడ వరం అలా ఉంది, మన బ్రహ్మయ్య ఇచ్చాడు, వరం ఇచ్చాడు, కూర్చున్నాడు హాయిగా. ఆయనది ఏం పోయింది ఇప్పుడు, ఆయన ఏం చేస్తాడు, వరాలు ఇస్తాడు, కూర్చుంటాడు. ఇప్పుడు అది నా వల్ల కూడా అయ్యేటువంటి ఒక పని కాదు, మరి ఎలా అవుతుంది? అప్పుడు శివుడు అన్నాడు, ఒక మహాయాగం చెయ్యాలి, ఒక మహాయజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞగుండంలో నుంచి శక్తి ఆవిర్భవించాలి, ఆ శక్తి బండాసురుడిని సంహరించాలి అన్నాడు. సరే చేద్దామన్నారు. చేద్దామని సరే అని చెప్పి సరే అన్నారు. సామాన్యకేం కొద్దిగా సామాన్ తీసుకుపెట్టారు. అయ్యా ఈ సామాన్ ఏది పనికిరాదు యజ్ఞం చేయడానికి. యజ్ఞం ఎవరు చేయిస్తారు? నేను చేయిస్తానన్నాడు పరమశివుడు. నేను యజ్ఞం చేయిస్తాను, కానీ ఈ సామాన్ ఏది పనికి, ఈ నేతి డబ్బాలు, ఈ సమిధలు ఇవన్నీ ఏవి కాదు అని చెప్పి ఒక పెద్ద హోమగుండం, కొన్ని యోజనాల వెడల్పుతో ఉన్నటువంటి ఒక హోమగుండాన్ని రెడీ చేయించాడు, సిద్ధం చేయించాడు. ఘృత సముద్రం, నెయ్యి సముద్రం మనకు ఉన్నాయిగా, పాల సముద్రము, ఇక్షు సముద్రము, దజి సముద్రం అని చెప్పి అందులో నెయ్యి సముద్రాన్నే తీసుకొచ్చారు. ఈ డబ్బాల కొద్ది నెయ్యి కాదు, ఆవు నెయ్యి కాదు, ఈ నెయ్యి కాదు, గేదె నెయ్యి కాదు, నేతి సముద్రాన్నే తీసుకొచ్చారట.